ప్రేమించబడాలనుకోవడం, ఇతరుల చేత శ్రద్ధాశక్తులకి చూడబడాలనుకోవడం, ఇతరులు నన్ను పట్టించుకోవాలనుకోవడం, ఇతరులు నన్ను గౌరవించాలనుకోవడం, ఇలాగ ఇతరుల నుంచి ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి ఆశించటం అనేది బలహీన మనస్తత్వానికి చిహ్నంగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి బలహీన మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి క్షణం కూడా ప్రేమ కోసం, భద్రత కోసం, ఆప్యాయత కోసం, శ్రద్ధ కోసం, ఎవరైనా తమను పట్టించుకోవడం కోసం నిత్యం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా స్నేహితుల దగ్గర నుంచి అది ఆశిస్తారు, బంధువుల దగ్గర నుంచి అది ఆశిస్తారు, ఇరుగు పొరుగు వారి నుంచి అదే ఆశిస్తారు. ఎదురుపడిన ప్రతి వారి నుంచి కూడా ఈ రకమైనటువంటివి కోరుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి కోరిక ఉన్నట్లయితే, ఆలోచన ఉన్నట్లయితే దానిని బలహీన మనస్తత్వంగా మనం చెప్పుకోవాలి. చాలా బలహీనమైన మనస్తత్వంగా మనం పేర్కొనవలసి ఉంటుంది. ఇంత మన లక్ష్యాలు జీవితంలో ఏదైనా సాధించడానికో, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికో, మన పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికో ఈ విధమైనటువంటివి లక్ష్యాలుగాను మన గమ్యాలుగాను ఉండి తీరాలి. కానీ ఇవి కాకుండా ఎవరి ప్రేమ కోసమో, ఎవరి ఆప్యాయత కోసమో, ఎవరి శ్రద్ధాశక్తుల కోసం మనం ఎదురు చూసే పరిస్థితి చాలా బలహీనమైనటువంటి, హీనమైనటువంటి పరిస్థితి. మొదటి స్థితి ఉన్నత స్థితికి తీసుకువెళ్తే ఈ బలహీన మనస్తత్వం రోజుకి కూడా మనిషిని కృంగదీస్తుంది, మనిషిని వృద్ధిలోకి వెళ్ళనివ్వదు. ఎందుకంటే మానసిక శక్తులన్నీ కూడా ఈ ఎదురు చూడడంలోనే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే ఇది ఎప్పటికీ ఎవరి దగ్గర దొరికే పరిస్థితి ఉండదు. అది బలహీన మనస్తత్వం యొక్క బలహీనత నిరంతరం కొనసాగవలసిన పరిస్థితే ఉంటుంది. ఈ ఎదురు చూడడం అనేది అనవసరమని ముఖ్యంగా ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతరుల నుంచి ఆప్యాయత, ప్రేమ, భద్రత ఇవన్నీ కోరుతున్నట్లయితే అది బలహీన మనస్తత్వానికి మూల కారణమే తప్ప మరొకటి కాదని తెలుసుకుని దాన్ని అక్కడితో ఆపకపోతే మనసు మరింత బలహీనపడి అనవసరమైనటువంటి మానసిక సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ రకమైనటువంటి బలహీన మనస్తత్వం ఎందుకు ఏర్పడుతుంది? ఈ రకమైన బలహీనమైన మనస్తత్వం ఏర్పడడానికి కారణాలు ఏమిటి? కారణాలు ఎవరు అని ఆలోచించినట్లయితే మనం బాల్యంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ జీవితం మొదలవుతుందో అక్కడే సమస్య కూడా మొదలవుతుంది. ఎక్కడ జీవితం ఆరంభమవుతుందో అక్కడే ఆనందము మొదలవుతుంది. నిజంగా ఏదైనా ఇటు పాజిటివ్ అయినా అటు నెగిటివ్ అయినా మొదలయ్యేది జీవితం ఆరంభ దశలోనే. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం గమనించినట్లయితే బాల్యంలో ఇవి తక్కువగా అందడం లేదా అసలు అందకపోవడం, వివక్షతకి గురి కావడం, పెద్దలు పట్టించుకోకపోవడం, తిట్టడం, నిర్లక్ష్యం చేయటం, ఈసడించడం, అహంకారం ప్రదర్శించడం, పెద్దరికం ప్రదర్శించడం, ఈ విధమైనటువంటి బాల్యంలో పెద్దల ప్రవర్తనకు గురైన వ్యక్తి తప్పనిసరిగా అక్కడ పొందాలి. నిజానికి ఇవన్నీ కూడా ఏదైతే ఈ రోజున బయట నుంచి ఆశిస్తూ భంగపడుతూ ఉన్నాడో, ఎప్పటికీ జీవితంలో దొరకవో, అదే నిరాశలో జీవితంలో కొనసాగిస్తున్నాడో, వాటికి ఆరంభ దశ మరి కుటుంబంలోనే ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడే మొదలవుతుంది. ఏవైతే ఆశిస్తున్నాడో అవి ఇక్కడ దొరకలేదు, ఇక్కడ లభించలేదు, లభించే అవకాశం లేకపోయింది. ఇక్కడ ఎప్పుడైతే తక్కువైందో దొరకాలి. ప్రేమ, భద్రత, ఆప్యాయత ఇవి ఏమాత్రం ఖరీదు కానివి, బాల్యంలో అందించవలసినవి అందకపోతే తర్వాత కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఆ వ్యక్తి తర్వాత సంపాదించి డబ్బు బోళ్ళంత దగ్గర పెట్టుకుని ఆ ప్రేమ, అభిమాన, ఆప్యాయత, ఆ శ్రద్ధాశక్తుల కోసం
ఎంతైనా నేను ఖర్చు పెడతాననుకుంటే దొరకదు. అది దాని ఖరీదుకు దొరికేది కాదు. అది ఖరీదు లేకుండా అది అమూల్యం అని చెప్పుకోవాలి. మూల్యానికి దొరికేది కాదు. నువ్వెంత మూల్యం చెల్లించినా భవిష్యత్తులో అది దొరకదు. ఊరికనే ఆ బలహీన మనస్తత్వంతో నువ్వు ఎదురు చూస్తూ జీవితం గడుస్తుంది తప్ప నీకది లభించదు. అంటే అది లభించాల్సింది బాల్యంలో. అక్కడ లభించలేకపోవడం వల్లే నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నావు. ఎదురు చూసే పరిస్థితిలో ఉండడం కారణంగా ఒక బలహీన మనస్తత్వం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెనక్కి లాగుతూ ఉంటుంది. ముందుకు తోస్తూ ఉంటుంది. సరిగ్గా ఎదగనివ్వదు. మానసికంగా ప్రాపంచిక విషయాలు అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో ఎదగనివ్వదు. ఎప్పుడు వీటి గురించి ఆలోచన. ఇవెక్కడ దొరుకుతాయి? వీటిని ఎలా పొందడం ఎలాగా? ఎంత ఖర్చు పెడదాం? ఏ మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెడదాం. మనకు కాస్త ప్రేమ కావాలి, మనకు కాస్త శ్రద్ధ కావాలంటే దొరకవు. ఖచ్చితంగా దొరకవు. బాల్యంలో అమూల్యమైనటువంటివి అక్కడ దొరకనివి తర్వాత దొరకవు అనే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి తీరాలి. ఇప్పుడు ఒక 25 ఏళ్ల వయసులో గానీ, 30 ఏళ్ల వయసులో గానీ, లేదా అంతకన్నా చిన్న వయసు నుంచి గానీ, ఒక హై స్కూల్ స్థాయి నుంచి గానీ, లోపించినవి ప్రేమ, భద్రత, ఆప్యాయత ఈ లోపించినటువంటివి దొరుకుతాయి అని ఆశించడం, వాటి కోసం వెతకడం వృధా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇప్పుడు ఎవరైనా ప్రేమ, భద్రత మిత్రుల దగ్గర నుంచి గానీ, బంధువుల దగ్గర నుంచి గానీ, పరిచయస్తుల దగ్గర నుంచి గానీ, లేదా ఎవరి నుంచైనా సరే, తమకు ఎదురుపడని ఎవరి నుంచైనా ఆశిస్తుంటే, అది దొరకదు అనే విషయం తెలుసుకొని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అవి అమూల్యం అది. ఏ మూల్యం చెల్లించినా దొరకవు. నువ్వు ఏం త్యాగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అవి నీకు దొరకవు. అవి దొరకాల్సింది బాల్యంలో. వాటికి అప్పుడు ఖరీదు లేదు. అమూల్యము. ఆ అమూల్యమైన ఆ పరిస్థితిలో నీకు లభించలేదు. కాబట్టి ఇప్పుడు నీకు బయట లభించే అవకాశం నువ్వు ఎంత ఖరీదిచ్చినా లేదు. నువ్వెంత ఖర్చు పెట్టినా పొందే అవకాశం లేదు. 100% లేదు, ఉండదు అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ముందు తెలుసుకోవాలి. దాని గురించి ప్రయత్నం మానుకోవాలి. అది దొరకదు. నువ్వు ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే నువ్వు 10 ఏళ్ల నుంచి ప్రయత్నించావు, 20 ఏళ్ల నుంచి ప్రయత్నించి ఉంటావు. అవి దొరకలేదు. ఈనాటికి నీకు దొరకవు. అది తెలుస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా దొరకవనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని అమూల్యమైనవి అంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ అమూల్యమైనవి. అక్కడే దొరకాలి. అక్కడ దొరకపోవడం ఒక లోపం. ఎవరు ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు ఇవ్వాలి. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు అందించలేరు. వాళ్ళ పెద్దలు వాళ్ళకి అందించకపోవడం కారణం కావచ్చు. లేదంటే అనేక లోపాలు వివాహంలో ఉండొచ్చు. ఇద్దరి మధ్య సమస్యలు ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు మొత్తానికి. ఏదైనప్పటికీ పిల్లవాడికి అక్కడ అమూల్యంగా అందించకపోవడం కారణంగా భవిష్యత్తులో వాటికి ఎంత మూల్యం చెల్లించినా దొరకనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తిత్వం ఎదిగిన తర్వాత తన దగ్గర ఉన్న సామర్థ్యాలు ఏమిటో పరీక్షించుకోవాలి. ఇంకా దాన్ని పక్కన పెట్టేయాలి. ప్రేమ, శ్రద్ధ, ఆసక్తిని ఆశిస్తూ తిరగడం అనేది బలహీన మనస్తత్వం అని తెలుసుకున్న తర్వాత ముందు మనసుని బలోపేతం చేసుకోవాలి. మనసుని బలోపేతం చేసుకోవాలంటే సరే, బాల్యంలో దొరికే ప్రేమ, భద్రత మనసు బలంగా ఉంటుందనేది ముందు తెలుస్తుంది. అవి లభించలేదు కాబట్టి ఆ లోపం, ఆ గ్యాప్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ ఖాళీని మనం భర్తీ చేయాలి. చేయాలనుకున్నప్పుడు మనలో వ్యక్తిగత సామర్థ్యాలు ఏమన్నా ఉన్నాయా? పాడగలమా? ఏమన్నా చేయగలమా? ఇవన్నీ ఆలోచించి వాటిలో వృద్ధి చేసుకునే క్రమాన్ని మొదలుపెట్టాలి. ఎంత శ్రద్ధాశక్తులతో మొదలుపెట్టాలంటే ఇంకా ఒక స్వతంత్ర పోరాటంలాగా, ఒక మహాభారత యుద్ధంలాగా, ఒక రామరావణ యుద్ధంలాగా మొదలుపెట్టాల్సిందే. ఆ స్థితిలో మొదలుపెట్టాలి. అప్పుడు ఆ లోపం సవరించబడే అవకాశం ఉంటుంది. ఏదో మామూలు ప్రయత్నం చేస్తారంటే పని అయ్యే పరిస్థితి కాదు. అసలు మొదలు పెట్టకపోవడం మంచిది కూడా. ఒక యుద్ధం అనేదానికి ఆరంభం అనే పరిస్థితులు ఎలా ఉండాలి అనేది మనం ముందు చెప్పుకున్నాం. అలా ఉండగలిగితేనే మొదలు పెట్టాలి తప్ప ఏదో ఒక రాయేద్దాం, ఒక వెంట్రుగా కడదాం అంటే పని జరిగే పరిస్థితి కాదు. మంచిది. అలాగా వ్యక్తిగత సామర్థ్యాలు ఏమున్నాయో కనిపెట్టి వాటి గురించి
యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ ముందుకెళ్ళాలి. ఒకవేళ ఏమీ లేవనుకుంటే ఏదైనా ప్రతిభని, ఏదైనా మనకి నచ్చిన విషయాన్ని తీసుకుని అందులో కృషిని ప్రారంభించాలి. అంటే ఈ ప్రేమాసక్తాసక్తులు ఎదురు చూడడం గురించి మానేసి కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ పెట్టేసి విషయాల మీద మన దృష్టిని మళ్లించాలి. ఖచ్చితంగా మనకి ప్రతిభ ఉందా? ఉంటే అందులో కృషి కొనసాగించాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన. లేదు అంటే బయట నుంచి ఏదన్నా విషయాన్ని మనకి నచ్చిన విషయాన్ని తీసుకొని అందులో కృషి కొనసాగించాలి. ముందుకెళ్ళాలి. జ్ఞానాన్ని పెంచుకునే పుస్తకాలు చదవాలి. జీవిత చరిత్రలు చదవాలి. జ్ఞానాన్నిచ్చే పుస్తకాలు సేకరించుకొని చదవాలి. లైబ్రరీకి వెళ్ళి చదవాలి. జ్ఞానం ఇచ్చే ఉపన్యాసాలకెళ్ళాలి. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడికెళ్ళాలి. ఎక్కడ కొత్త విషయం తెలుస్తుంటే అక్కడికెళ్ళాలి. అలాగే జ్ఞానాన్ని మెదడుని పదును పెట్టే పత్రికల్లో పజిల్స్ ఇస్తూ ఉంటాడు. సుడోకు ఇస్తూ ఉంటాడు. అవి చేస్తూ ఉండాలి. భేతాళ కథలున్నాయి. తెనాలి రామకృష్ణ కథలున్నాయి. అక్బర్ బీర్బాయ్ కథలున్నాయి. నజీరుద్దీన్ షా కథలున్నాయి. ఇటువంటి మేధస్సుని పెంచే కథలు తీసుకుని చదవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనసు ఆ బలహీన మనస్తత్వం బలోపేతం అవుతుంది. ఎప్పుడైతే మనసు బలాన్ని సంతరించుకుంటుందో ఇంకా వాటిని ఆశించడం మానేస్తుంది. వాటి గురించి ఎదురు చూడడం మానేస్తుంది. ఇంకా తనని తను ప్రేమించుకునే స్థితికి వచ్చే పరిస్థితికి వస్తాడు మనిషి. అప్పుడు ఆ స్థితి నుంచి తను బలోపేతం ఎప్పుడైతే అయ్యాడో తను ప్రేమని అందించే స్థితికి వస్తాడు. ప్రేమని ఆశించే స్థితి నుంచి అందించే స్థితికి వస్తాడు. అది గొప్ప స్థితి. ప్రేమను అందించే స్థితికి రావాలి. సానుభూతిని ఇచ్చే స్థితికి రావాలి. సానుభూతిని పొందాలనుకునే స్థితి కాదు. ఇతరులకి సహాయం అందితే బాగుండని అనుకోవడం కాదు. ఇతరులకు సహాయం చేసే పరిస్థితికి రావాలి. ఈ రకమైన పరిస్థితి రావాలంటే ముందు మనసు బలోపేతం అవ్వాలి. అవ్వాలి అంటే ముందు ఆశిస్తున్న దాని ప్రేమాభిమానం ఆశిస్తున్న దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. మనలో ఉన్న ప్రతిభని ఇంప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాలి. ముందు చెప్పుకున్న ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. ఎలా చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన చేయాలి. మామూలుగా చేస్తే పని జరగదు. మొదలు పెట్టకపోవడం కూడా మానేయడం మంచిది. మొదలు పెడితే యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. జీవితం మారుతుంది.